హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాచురీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీలను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్ రాగులు, హాఫ్ కప్ ఉద్దిబ్యాళ్ళు, హాఫ్ కప్ బియ్యాన్ని వేస్తున్నాను. నేను స్టోర్ బియ్యాన్ని వేస్తున్నాను. మీతో ఇడ్లీ బియ్యం ఉన్నా వేసుకోవచ్చు. వేసిన తర్వాత వీటిని 2-3 సార్లు నీటితో బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్‌ని వేసి 6 గంటల సేపు వీటిని బాగా నాననివ్వాలి. బియ్యం ఈ విధంగా బాగా నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు దోసకి ఎంత మెత్తగా మిక్సీ పడతామో ఆ విధంగా కాకుండా కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన వాటిని ఒక బౌల్‌లోకి తీసుకొని రాత్రంతా మనం వీటిని ఫర్మెంట్ చేసుకోవాలి పిండిని. ఇలా ఫర్మెంట్ అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా పొంగుతుంది. ఇందులోకి ఉప్పు, సోడా పొడిని వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇడ్లీ స్టాండ్‌లోకి కొన్ని వాటర్‌ని వేసి 10 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్‌లో దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇడ్లీ పాత్రలోకి కొద్దిగా ఆయిల్‌ని వేసి ఇడ్లీ రవ్వని ఈ విధంగా మనం ఇందులోకి వేసుకోవాలి. అలానే మిగతా పాత్రలకు కూడా ఇడ్లీలు వేసి 10 నిమిషాలు అయ్యాక ఇడ్లీ స్టాండ్‌లోకి ఈ విధంగా మనం ప్రతి ఒక్కటిని పెట్టుకోవాలి. వాటర్ బాగా వేడయ్యే తర్వాత ఇడ్లీ స్టాండ్‌ని ఈ విధంగా పెట్టుకుంటే ఇడ్లీలు ఎంతో సాఫ్ట్‌గా, మృదువుగా వస్తాయి. చూస్తున్నారు కదా, 15 నిమిషాల తర్వాత ఇడ్లీలు ఈ విధంగా మెత్తగా, సాఫ్ట్‌గా వచ్చాయి. మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పిన కొలతలతో ఇంట్లో రాగి ఇడ్లీలని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.